బండతోనే ఉండాలి అని ఎక్కా యాదగిరిరావు గారు చెప్పినట. చెప్తే ఆయనకు నచ్చింది అంజయ్యకు. అరే వీనికి తెలంగాణ గురించి బాగా ఎరక అని చెప్పి నువ్వే చెయ్యి అన్నాడట. అది తీసుకొని వస్తుంటే ఒక ఆంధ్ర నాయకుడు చెప్పిండట, చూడు నువ్వు స్తూపం ఎట్లా చెప్తావంటే అది చూసి మళ్ళా ఎవరికి తెలంగాణ అనాలనే ఇన్స్పిరేషన్ రావద్దు, తిరిగి ఎవడు తెలంగాణ అనాలనే ఆ ఉత్ప్రేరణ కలిగేలాగా స్తూపం ఉండొద్దు, ఎవరికి అర్థం కాకుండా చేయని చెప్పిండట. దాంట్లో ఆ స్పిరిట్ కనబడొద్దు అని పక్కకు తీసుకుపోయి చెప్పిండట. ఎక్కా యాదగిరిరావు గారు ఎప్పుడు చెప్పేది, మీరు ఇప్పటికి వెళ్ళి చూడండి, ఆ స్తూపంకు కింద 9 రంధ్రాలు ఉంటాయి, 9 బుల్లెట్ ఇంప్రెషన్స్. అవి బుల్లెట్ గుర్తులు. ఆయన ఎందుకు అవి పెట్టిండంటే ఎవ్రీ డిస్ట్రిక్ట్ గాట్ ఏ బుల్లెట్. ప్రతి జిల్లాకు బుల్లెట్ గాయమైంది, ప్రతి జిల్లాలో ఒక బిడ్డ చచ్చిపోయిండు, అన్యాయంగా చంపేసిండ్రు కాసుబ్రహ్మానందరెడ్డి ప్రభుత్వం. అందుకని కింద ఆయన 9 బుల్లెట్ రంధ్రాలు పెట్టినాడు. ఆ పైన ఒక సాంచి స్తూపాన్ని పెట్టాడు ఆయన. ఆ ఆర్చ్ తోరణం పెట్టాడు. ఆ తోరణం ఎందుకు పెట్టినాడంటే ఆ తోరణం కింద ఎవరి పేర్లు రాస్తామో వాళ్ళు పవిత్రాత్మలు. ఈ అమరులు వీళ్ళు ధర్మబద్ధమైన పోరాటం చేసి చనిపోయారు, న్యాయబద్ధమైన పోరాటం, చట్టబద్ధమైన పోరాటం చేసి చనిపోయారు గనక వాళ్ళు పవిత్రాత్మలు అని చెప్పి నేను ఆ ఆర్చిని పెట్టినా అన్నాడు. ఆ పైన అశోక చక్రం పెట్టాడు. అశోక చక్రం ఎందుకంటే ధర్మ పోరాటం, ఆ చక్రం ధర్మ చక్రం. అది వీళ్ళు చేసింది ధర్మ పోరాటం అనడానికి అశోక చక్రాన్ని పెట్టినాడు. ఆ పైన ఒక అరవిచ్చిన మల్లెమొగ్గను పెట్టాడు ఆయన. ఎందుకు ఈ మల్లెమొగ్గను పెట్టారు సార్ అని నేను అడిగిన. దానికి ఆయన ఏం చెప్పిండంటే, నాకు ఒక అనుమానం ఉండే, రేపు చరిత్రలో అసలు ఈ అమరవీరుల స్తూపం మీద దండ వేసే ధైర్యం తెలంగాణ నాయకులకు వస్తుందో రాదో అనే అనుమానం నాకుండే. అందుకని నేనే శాశ్వతంగా ఒక పువ్వు పెడతా అని పాలరాతితో మల్లె పువ్వుని చేసి పెట్టినా అని చెప్పిండు ఆయన. నిజంగా కూడా ఆ స్తూపానికి ఎవరు దండ వేలే. మళ్ళా ఆ స్తూపం ఒక కూడలిగా ఎప్పుడు మారింది, ఒక తీర్థయాత్ర స్థలంలాగా ఎప్పుడు మారింది, ఎప్పుడు ఆ స్తూపం దగ్గర ఉద్యమకారులు వచ్చి ఇక్కడి నుంచి మా కార్యక్రమాన్ని మొదలు పెడతాం, మా కార్యాచరణను మొదలు పెడతాం అనే ఒక పవిత్ర స్థలంగా, ఒక రణస్థలంగా మళ్ళీ ఎప్పుడు మొదలైంది అంటే మలిదశ తెలంగాణ పోరాటంలో కేసీఆర్ నాయకుడిగా ఉద్భవించిన తర్వాతనే అమరవీరుల స్తూపం ఒక రణకేంద్రంగా మళ్ళీ మారింది. అటువంటి 69లో తెలంగాణ అంటే కాల్చి చంపినరు. 2000 సంవత్సరంలో ఇదే వరంగల్కి చెందిన ప్రణయ్ భాస్కర్, ఆయన వినయ్ భాస్కర్ గారి అన్న, ఆయన అసెంబ్లీలో లేచి మా తెలంగాణకు అన్యాయం జరుగుతుంది అని మాట్లాడబోతే అప్పుడున్న స్పీకర్ యనమల రామకృష్ణుడు తెలంగాణ అన్న పదం అసెంబ్లీలో నిషేధం అని చెప్పాడు ఆయన. ఇంతకంటే అవమానం ఇంకోటి ఉంటుందా? ఆ యనమల రామకృష్ణుడు వారసుడై వాళ్ళ మన ముఖ్యమంత్రి, వాళ్ళ మానస పుత్రుడై వాళ్ళ మన ముఖ్యమంత్రి, అదే మానసికత నింపుకున్నవాడే ఇవాళ మన ముఖ్యమంత్రి. తెలంగాణ అన్న పదాన్ని నిషేధించారు. 2026 వచ్చేసరికి అదే పరిపాలకుడు ఇంకా తెలంగాణ మీద కన్నేసి తెలంగాణ వచ్చిందన్న సత్యం జీర్ణం కాక ఆయన ఏం మాట్లాడుతున్నాడు, ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ నాయకుల చేత ఏం మాట్లాడిస్తున్నాడంటే తెలంగాణ అన్న పదం డిక్షనరీలే లేదు అని మాట్లాడుతున్నాడు. బక్కని నరసింహులు మాట్లాడింది బక్కని నరసింహులు కాదు, వెనక ఉన్న బాబు గారే మాట్లాడుతున్నారు. వెనక ఉన్న మూల విరాట్టు వేరే, ఆ విరాట్టు మాట్లాడిస్తున్నాడు. నిజానికి 14వ శతాబ్దంలో ఢిల్లీని పరిపాలించిన గియాసుద్దీన్ తుగ్లక్ నాణ్యాలు ముద్రించాడు. ఆ నాణ్యాల మీద ఏముందంటే తెలంగాణ అనుంది, తెలంగాణ అనుంది. 14వ శతాబ్దం నుంచే మనకు తెలంగాణ అన్న పదం కనిపిస్తుంది కానీ నరసింహులకు ఇప్పటికి కనిపిస్తలేవట. ఆయన కళ్ళకు పాయింటే వచ్చిందో, పవరే ఎక్కువైందో, ఆయన నజర్ ఎందుకు తక్కువైందో మనం ఆలోచించవలసి ఉంది. ఆయనకు మనం తెలంగాణ అమరవీరుల స్తూపం దగ్గరికి వచ్చి ఆ బక్క నరసింహులు తలకాయన అమరవీరుల స్తూపం దగ్గర దండం పెట్టిపిస్తే ఆయనకు తిరిగి దృష్టి వస్తుంది. తెలంగాణ పదం ఎప్పటి నుంచి చరిత్రలో ఉందో ఆయనకు అర్థమవుతుంది. 14వ శతాబ్దంలోనే తెలంగాణ అనేది, అంతకుముందు టాలమీ క్రీస్తుపూర్వం 2వ శతాబ్దంలోనే ఆయన భౌగోళిక శాస్త్రజ్ఞుడు టాలమీ టెలింగాన్ అనే పదం వాడాడు. ఆయన టెలింగాన్ అనే ప్రాంతం ఉందని ఆ పదం వాడాడు ఆయన. తెల్లాపూర్, ఇవాళ మీరు హైదరాబాద్లో బిహెచ్ఎల్ దగ్గర ఉండే తెల్లాపూర్కు పోతే అక్కడ ఒక శాసనం ఉంటుంది. ఆ శాసనంలో తెల్లాపూర్ పేరు తెలంగాణపురం అని ఉంది. అది కూడా 14వ శతాబ్దానికి చెందిందే, తెలంగాణపురం అని ఉంటుంది. అప్పటి నుంచి తెలంగాణ అనే పదం జాజ్వల్యమానంగా వెలుగుతున్నది.
ఇదే వరంగల్కి చెందిన ప్రతాపరుద్రుడిని ఢిల్లీ సుల్తాన్ ఎత్తుకపోయిన తర్వాత ఆయన మంత్రి అయిన గన్నమ నాయకుడు ముస్లిం మతాన్ని తీసుకున్నాడు. ముస్లిం మతాన్ని తీసుకుంటే ఢిల్లీ సుల్తాన్లు ఆయనకు ఒక బిరుదు ఇచ్చారు ఆ గన్నమ నాయకుడికి. ఏమనంటే ఖాన్ ఏ తెలంగాణ అని బిరుదిచ్చారు. ప్రతాపరుద్రుడి కాలం నుంచే తెలంగాణ అనే పదం ఉంది. తెలంగాణ తల్లి భావన 1940లోనే దాశరథి నిజాం భటులు తీసుకుపోయి ఆయన నిజామాబాద్ జైల్లో వేస్తే ఆ జైల్లో కొడుతుంటే చిత్రహింసలు భరిస్తూ బొగ్గు ముక్క తీసుకొని పండ్లు దోముకోవడానికి బొగ్గు ముక్క ఇస్తే ఆ బొగ్గు ముక్కను తీసుకొని జైలు గోడల మీద రాసిండు. మూగవోయిన కోటి తమ్ముల గళాల పాట పలికించి కవితా జవమ్ము కూర్చి నా కళానకు బలమిచ్చి నడిపినట్టి నా తెలంగాణ కోటి రత్నాల వీణ అని ఆ జైలు గోడల మీద రాసిండు ఆయన. కోటి తెలుగుల బంగారు కొండ కింద పరుచుకొన్నట్టి సరస్సు లోపల వసించి పొద్దు పొద్దున అందాల పూలు పూయు నా తెలంగాణ తల్లి కంజాతవల్లి అని రాసిండు దాశరథి 1940లోనే. ఆ పోరాటాన్ని కూడా ఏమని పిలిచిన మనం? వీర తెలంగాణ సాయుధ పోరాటం అన్నాం. రావెళ్ల వెంకట్రామారావు 40లోనే పాట రాసిండు. అబలయని దేశమును కబళింప తలపడిన పరరాజులకు స్త్రీల పటు శౌర్యమును చూపి రాజ్యతంత్రము నడిపెరా తెలంగాణ రాణి రుద్రమదేవిరా. రాజ్యతంత్రము నడిపెరా తెలంగాణ రాణి రుద్రమదేవిరా. కథనాన శత్రువుల కుత్తుకల నవలీల ఉత్తరించిన బలోన్మత్తులేలిన భూమి. వీరులకు మొగసాలరా తెలంగాణ ధీరులకు కాణాచిరా. వీరులకు మొగసాలరా తెలంగాణ ధీరులకు కాణాచిరా. కల్పనాతీతమౌ కమనీయ శిల్పమును వేయి కంపాలలో వెలగించి మించినది. అడుగడుగు శిల్పాలురా తెలంగాణ ఆలయపు శిఖరాలురా. భూగర్భమున గనులు పొంగిపారే నదులు శృంగార వనతతుల సింగారముల పంట నా తల్లి తెలంగాణరా వెలలేని నందనోద్యానమురా అని 40లోనే రావెళ్ల వెంకట్రామారావు ప్రకటించిన తెలంగాణను ఇవాళ ఒకడొచ్చి నీ అయ్య జాగిరా అంటాడు, ఒకడు డిక్షనరీలో లేదంటాడు. కేసీఆర్ అనే సింహం కుర్చీలో లేదు కనుకనే, కేసీఆర్ కుర్చీలో ఉంటే జై తెలంగాణ అనే ఆత్మగౌరవ నినాదం సింహంలా కూర్చున్నట్టు ఆయన లేడు గనుకనే ఈ గుంటనక్కలి వాళ్ళ మళ్ళా తెలంగాణను కబళించడానికి చూస్తున్నాయి. ఇక్కడ వర్ధన్నపేట అప్రమత్తం కావాలి, ఈ కుట్రల్ని పసిగట్టాలే. తిరిగి తెలంగాణను ఈ ఈనగాచి నక్కల పాలు కాకుండా, ఈ దాచి దయ్యాల పాలు చేసినట్టు కాకుండా అటు తెలంగాణ వ్యతిరేకుల కుట్రల్ని, వాళ్లకు సహకరిస్తున్న కోవర్ట్ రేవంత్ రెడ్డి కుట్రల్ని బద్దలు కొట్టి తిరిగి మనం ఈ తెలంగాణ గోల్కొండ కోట మీద సెక్రటేరియట్ మీద గులాబీ జెండా ఎగరేయాలి. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. థ్యాంక్ యూ, నమస్తే. విచ్చేస్తున్న రామన్న గారికి స్వాగతం తెలియజేస్తూ చురుకుతున్న గులాబీ దండ ముందు ఎగురుతున్న జెండా కేసీఆర్.